మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు జైపాల్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి దీక్ష దొంగ దీక్ష అంటూ వారు మాట్లాడడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఆనాడు కేంద్ర మంత్రివర్గంలో ఉండి జరుగుతున్నటువంటి పరిస్థితులను చాలా దగ్గరగా గమనించినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. ఆ రోజు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9, 2009 కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు ఆనాడు ప్రకటన చేసినటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆనాడు కేంద్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయం, యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో మీరు భాగస్వామి. ఆనాటి ప్రభుత్వం ప్రతినిధిగా హోంమంత్రిగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి చిదంబరం గారు ఆనాడు మాట ఇచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూడా విరమించడం జరిగింది. చరిత్రలో డెఫినెట్గా కొన్ని విషయాలు ఉంటాయి. వాటికి సంబంధించి ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజల మనసులో వాటికి ఉండేటటువంటి స్థానం వాటికి ఉంటుంది. దాంట్లో కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఒకటి. అటువంటి నిరాహార దీక్ష 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటింపజేసినటువంటి నిరాహార దీక్షను గేలి చేస్తూ ఎగతాళి చేస్తూ అది దొంగ దీక్ష అంటూ మాట్లాడడం చాలా దుర్మార్గం, దారుణం. ఆ వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకసారి చూసుకున్నట్టయితే దొంగ దీక్షలు, దొంగ రాజీనామాలు, ఈ పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బుద్ధులు. అది కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా అతుకుతాయి ఆ పదాలు కూడా. గతంలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో దొంగ నిరాహార దీక్షలు చేసింది మీరు, దొంగ దీక్షలు చేసింది మీరు, దొంగ యాత్రలు చేసింది మీరు, దొంగ రాజీనామాలు చేసింది మీరు. ప్రజల మధ్యన ఉద్యమంలో లేకుండా పక్కకు పోయినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు నేను ఒక వ్యాఖ్య చేసినారు, నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ కోసం రాళ్ళెత్తిన కూలీలం మేమన్నారు జైపాల్ రెడ్డి గారు. మీరు రాళ్ళెత్తిన కూలీలు గారు జైపాల్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమకారులతో రాళ్ళేయించుకున్నటువంటి దొంగ నాయకులు, ద్రోహపు నాయకులు అనేటటువంటి విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎంతమంది కాంగ్రెస్ నాయకుల మీద తెలంగాణ ఉద్యమకారులు రాళ్ళేయలేరు, చెప్పులేయలేరు, తరిమి కొట్టలేరు. అది చరిత్ర. మీరు మాట్లాడినంత మాత్రం చరిత్ర వక్రీకరించబడదు అనేటటువంటి విషయాన్ని కూడా నేను జైపాల్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నా. వరుసగా 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర సమితికి అనూహ్యంగా మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక నుంచి మొదలుకొని మొన్నటి పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక వరకు, మధ్యలో వచ్చినటువంటి వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడం, వీటన్నిటిని చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయ పార్టీగా ఉన్నాం, మమ్మల్ని ఏదో అంటుర్రు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మా మీద ఏదో పిచ్చిగా మాట్లాడుతుర్రు అనుకుంటే సరే పర్లేదు, ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని చెప్పి మేము భావించినాం. మా మీదనే కాదు, చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు జర్నలిస్టుల పైన కూడా రాయడానికి, చెప్పడానికి, వినడానికి సాహసించలేని పదాలతో జర్నలిస్టుల మీద కూడా చాలా తీవ్రంగా వాళ్ళు విరుచుకుపడుతున్నటువంటి తీరు చూస్తే వాళ్ళలో అసహనం ఏ స్థాయికి పోయిందో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉందనేటటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. దాదాపు 6 సార్లు ఎంపీగా, 3 సార్లు కేంద్ర మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించి తెలంగాణలో వివిధ స్థానాల నుండి ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించినటువంటి జైపాల్ రెడ్డి గారికి తెలంగాణను మోసం చేసినటువంటి చాలా గొప్ప చరిత్ర జైపాల్ రెడ్డి గారికి ఉన్నదనేటటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. అధికారమే పరమావధిగా బతికినటువంటి నీచపు చరిత్ర జైపాల్ రెడ్డి గారిది. బోఫోర్స్ కుంభకోణం సమయంలో రాజీవ్ గాంధీ గారిని లోక్సభ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా తిట్టలేనన్ని తిట్లు తిట్టి తర్వాత మళ్ళీ అధికారం కోసం, పదవుల కోసం అదే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి చరిత్ర జైపాల్ రెడ్డి గారిది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఎన్నడూ కూడా కాంగ్రెస్ హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకురాకుండా 2004 నుంచి 2014 దాకా పదవులలో కులుకుతూ
వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నా ఒక మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. ఆనాడు ఉద్యమ సందర్భంలో జర్నలిస్టులు, లాయర్లు, ఉద్యోగులు, ఉద్యమకారులు వారిని నిలదీస్తే నేను ఒక కేంద్ర మంత్రిని, నాకు భారతదేశం మొత్తం సమానం, అందులో తెలంగాణ ఒక భాగమని మాట్లాడినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. ఎన్నడూ కూడా తెలంగాణకు వారు సపోర్ట్ చేస్తూ మాట్లాడలే. అటువంటి వ్యక్తి పదవులే పరమావధిగా కులిగినటువంటి వ్యక్తి పదవుల్ని, కేంద్ర మంత్రి పదవుల్ని, ఎమ్మెల్యే పదవుల్ని, ఎంపీ పదవుల్ని గడ్డి పోచలు లెక్క ఎడమకాలి చెప్పులతో సమానంగా విసిరేసినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారిని విమర్శించే అర్హత కూడా లేదనేటటువంటి విషయాన్ని వల్ల నేను జైపాల్ రెడ్డి గుర్తు చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ కాలి గోటికి జైపాల్ రెడ్డి సరిపోడనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ వారికి మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ మీరు మమ్మల్ని విమర్శించడం, మా మీద మాట్లాడడం చాలా దుర్మార్గం, దారుణం అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏ రకంగా తయారైపోయిందంటే గ్రామాల్లోకి పోయి ప్రజా సమస్యల మీద, ప్రజలకు కావాల్సినటువంటి పనుల మీద, ప్రజల కోసం కలిసి పనిచేసేటటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. ఎంతసేపటికి గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టాలి, ఎక్కడన్నా అక్కడనో ఇక్కడనో సమావేశాలు పెట్టాలి, అధికార పార్టీని తిట్టాలి, ముఖ్యమంత్రిని తిట్టాలి, జర్నలిస్టులను తిట్టాలి. ఈ తిట్టుడు పురాణం తప్పితే, ఈ విమర్శల పని తప్పితే ప్రజల కోసం ఏదైనా పని చేయాలనేటటువంటి సానుకూల దృక్పథం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొరబడింది అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఇక అవినీతి గురించి చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. అవినీతిలో పేటెంట్ హక్కులు మొత్తం ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాల్సి వస్తారనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా.